ఉపయోగపడే దాంట్లో ఏమన్నా ఉంటే సహకరించను, కానీ ఎప్పుడే కానీ ద్రోహం చేయకండి. ఆ చెర్ల మలిపిపోతే మీకేం రాదు. అదే దీంట్లో ఉన్నాయనుకో, ముందరికి ఇంకా 4 పైపులు వేసుకొని ముందరున్న చేనులు కూడా ఎండిపోకుండా ఒకరి చేతి ఇంకెళ్ళి ఒకరికి పోయినకి వేసుకోండి. ఎప్పుడే కానీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటా వాడు మలుపుకుంటే వాడికి ఏమవుతుందో నీకేమవుతుందో కాదు. అందరికీ ఎవరికి ఒకరికి రైతులకు పనికి వస్తాయి. నువ్వు బతకకుండా ఇంకోటి బతకకుండా ఉండొద్దని మాత్రం ఎప్పుడు చేయదు. తప్పకుండా నీవైనా వాడైనా ఎవడో ఒకడు బతకాలి. తప్పకుండా రైతులు బతకాలి. వాళ్ళకి ఏమవుతుందో ప్రాబ్లం నాకైతే అర్థమవుతలేదు. మరి ఏమో ఇప్పుడు చెరువు నీడగుతుంది అంటే మళ్ళీ పోయినాయి. చెరువు నిండి అలిగెళ్ళి అందులోకి వేస్ట్ పోతున్నాయి వాటర్. ఇప్పుడు ఇది నిండితే వాళ్ళకి వచ్చిన నొప్పి అయితే నాకు అర్థమైంది. వేస్ట్ వాళ్ళకి నిన్న నేను ఇక్కడ మర్చిపోయినా వాళ్ళు ఎప్పుడు మర్చిపోయినారేమో. ఇప్పుడు పోయి చూస్తే మళ్ళీ అక్కడ తీసిన రాళ్ళని అక్కడ తీసిన అక్కడ వచ్చినాయి వాటర్. వేస్ట్ పోనీయకుండా